ఇటీవల ఒక 3-4 వీక్స్ బ్యాక్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తమ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి ఒక భరోసా అనొచ్చో దాన్ని, లేకపోతే ఒక ధైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేశారు తెలియదు. కానీ ఏమన్నారంటే ఇక ముందు ఇంకా కేసులు ఇంకా ఎక్కువ ఉంటాయి మన మీద, మన కార్యకర్తల మీద, నాయకుల మీద, అందరి మీద కేసులు ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. మహా అయితే 1 నెల 2 నెలలు 3 నెలలు జైల్లో పెడతారు, అంతకంటే చేయగలిగింది ఏం లేదు. జైల్లో ఉన్నప్పుడు మీరు నన్ను గుర్తు చేసుకోండి, మీకు ఒక ధైర్యం వస్తుంది. ఆ మాట అన్నాడు. నేనేమి అతిశయోక్తి చెప్పడంలా, నన్ను గుర్తు చేసుకోండి, నన్ను తలుచుకోండి, నేను 16 నెలలు జైల్లో ఉన్నాను అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే నా జైలు జీవితాన్నో లేకపోతే నేను చేసిన నా పనులను స్ఫూర్తిగా తీసుకొని మీరు అవసరమైతే 2-3 నెలలు జైల్లో ఉండడానికి కూడా సిద్ధపడండి అని ఒక పిలుపునిచ్చాడు ఆయన. అది రాబోయే రోజుల్ని ఊహించాడో, లేకపోతే అరెస్ట్ ఆ కేసులు పెడుతున్న వాళ్ళు పార్టీ నుంచి దూకేస్తారని ఆయన భయపడి వీళ్ళకి భరోసా ఇచ్చాడో, లేకపోతే నిజంగానే కార్యకర్తలకు చెప్పాలి కాబట్టి చెప్పాడో, ఒక రియల్ లీడర్గా చెప్పాడో, ఏదైనా కావచ్చు, మనం దాన్ని తప్పట్టట్లేదు. కానీ విషయం ఏంటంటే ఆయన అలా చెప్పినప్పటి నుంచి ఇంకెక్కువైంది కార్యకర్తల్లో ఒక భయము, తప్పించుకునే ధోరణం. మీరు ఎవరిని చూడండి, చిన్న కేసు వచ్చింది అంటే జంప్. ఏపీలో ఉండట్లా, పెద్ద నాయకులు ఉండట్లా, కార్యకర్తలు ఉండట్లా, మాయమైపోతున్నారు. ఎక్కడికి మాయమైపోతున్నారు అని అంటే హైదరాబాద్ వెళ్తున్నారా, బెంగళూరు వెళ్తున్నారా, చెన్నై వెళ్తున్నారా, ఇంకో చోటుకి వెళ్తున్నారా, దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా తెలియదు. నేను రీసెంట్గా కూడా చెప్పాను, లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ 2 దేశం దాటించేశారని. ఆల్రెడీ 2 దేశం దాటించేశారు. రాజ్ కసిరెడ్డి అనే అతను మాత్రమే ఉన్నాడు. 2 ఆల్రెడీ ఎప్పుడో దేశం దాటించేశారు. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వరుసగా మనం చూస్తే వైసీపీలో ఉన్న లీడర్లందరూ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. చేసిన పనులు అట్లాంటివి, మరి కేసుల్లో ఇరుక్కుంటున్నారు. అందరూ వరుసగా పారిపోతున్నారు, దొరకట్లా, పోలీసులకు దొరకట్లా. అసలు తొడలు కొట్టి మీసాలు మేలేసిన వాళ్ళు కూడా అదుగో అనగానే జంప్ వెళ్ళిపోతున్నారు. ఉదాహరణకి కాకాని గోవర్ధన్ రెడ్డి, సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. ఆయన అయితే అసలు ఎలా చెలరేగిపోతాడు అని అంటే, తెలుగుదేశం అన్నా, తెలుగుదేశం నాయకులన్నా, గతంలో అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీదైనా రండ్రా చూసుకుందాం అనే తరహాలో మాట్లాడేవాడు. ఆయన వన్ ఆఫ్ ది మైనింగ్ కింగ్స్, వైసీపీలో ఉన్న మైనింగ్ కింగ్స్లో టాప్ 3లోనో టాప్ 4లోనో ఉంటాడు ఆయన. మొత్తం ఆ ప్రాంతంలో ఉన్న మైనింగ్ అంతా ఆయన కంట్రోల్లో ఉండాలి. మైనింగ్ కంపెనీలు, మైన్లు నడిపే వాళ్ళంతా ఆయన చెప్పినట్టు వినాలి. ఒక రకంగా చెప్పాలంటే ఒక డాన్, మైనింగ్ డాన్. సో ఇప్పుడు ఆయన మీద ఏదో కేసు వచ్చింది, చాలా ఉన్నాయి, కోర్టులో ఫైళ్ళు మాయమైన దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయి. ఈ మైనింగ్ అనే దగ్గర మాత్రం చాలామందిని భయపెట్టాడని ఇలాంటివి ఉన్నాయి. దాంట్లో భాగంగా ఆయన పోలీసులు నోటీస్ ఇద్దామని వెళ్తే దొరకట్లా 2 సార్లు. ఇప్పుడు ఆయన ఇంటికి నోటీస్ ఎతికిచ్చి వస్తున్నారు. ఎక్కడున్నాడో తెలియదు. ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఉగాది వేడుకల్లో పాల్గొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి అంటే ఏంటి, మేము ఉన్నాం, మీరే మా దగ్గర రావట్లేదని చెప్పుకోవడానికేమో నాకు తెలియదు. మొత్తం మీద అయితే ఆయన పరార్, హైదరాబాద్లో ఉన్నాడని కొందరు అంటారు, కానీ హైదరాబాద్లో ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. సో మరి ఏపీ పోలీసులేమో మరి ట్రాక్ చేయలేకపోతున్నారా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని, ఎక్కడున్నాడని, ఫోన్ సిగ్నల్స్ లాస్ట్ ఎక్కడ డ్రాప్ అయినాయని కానీ మరి ఏమో తెలియదు. ఏపీ పోలీసు టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్గా ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు కాబట్టి టెక్నాలజీ చాలా విరివిగా అందుబాటులో ఉంటుందని అనుకుంటున్నా. బట్ అలా దొరకట్లేదు అనేది ఒకటి మనకి కనబడుతుంది. ఈయన మీద ల్యాండ్ మైనింగ్తో పాటు ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ఇట్లా ఈయన పరారిలో ఉన్నాడు. కొడాలి నాని గారి పరిస్థితి చూస్తున్నాం కదా, ఇవాళ ముంబై తీసుకెళ్లారు, హెల్త్ ఇంకా ముదిరిందని. హైదరాబాద్ చికిత్సకు వచ్చాడు, అసలు ఏమీ లేదు, ఒట్టొట్టిదే ఏదో చెకప్కి వచ్చాడు అన్నారు, కానీ లేదు, అది సీరియస్ అని ఆ రోజే అన్నారు. ఇప్పుడు ఇంకా మెరుగైన చికిత్స కోసం అంటూ బాంబే తీసుకెళ్లారని మార్నింగ్ న్యూస్ వచ్చింది. ఆయన మీద ల్యాండ్ కేసులున్నాయి, శాండిస్ కేసులున్నాయి, క్యాసినో నడిపిన కేసులున్నాయి, బెదిరింపుల కేసులున్నాయి, గుడివాడలో పట్టణంలో స్థలాలు లాక్కున్న కేసులున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి.
అందరినీ తిట్టిన కేసులున్నాయి, బెదిరించిన కేసులున్నాయి. సో ఇలాంటివన్నీ ఉన్న నేపథ్యంలో మరి రెడ్ బుక్లో డెఫినెట్గా ఆయన పేరు టాప్ 5లో ఉంటుంది నాకు తెలిసి. టాప్ 5లో ఉన్న వాళ్ళలో ఆల్రెడీ వంశీ జైల్లో ఉన్నారు, ఈయన కూడా ఉంటాడు బహుశా. మరి అందుకే వర్రీ అయ్యి హార్ట్ స్ట్రోక్ వచ్చిందా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వచ్చిందో తెలియదు, కానీ ఆయన అలా. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇక మనం ఆయన గురించి పుస్తకం రాయొచ్చు. ఆయన హవా గురించి, ఆయన చేసిన రాజకీయము, అరాజకీయము ఎన్నైనా, అది భూముల దగ్గర నుంచి మొదలు పెడితే, గనుల దగ్గర నుంచి మొదలు పెడితే, దొంగ ఓట్ల నమోదు మొదలు పెడితే, దొంగ ఓటర్లని ఆయన ఫంక్షన్ హాల్లోనే పెట్టి లక్షల మందిని దొంగ ఓట్లు వేయించిన దగ్గర మొదలు పెడితే, రీసెంట్గా బయటపడిన మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు దగ్గర మొదలు పెడితే, ఫైనల్గా అడవిలో 43 ఎకరాలు ఎంతో అటవీ భూముల్లో గెస్ట్ హౌస్ కట్టి అక్కడ వ్యవసాయం పేరుతో చేస్తున్న తతంగం ఇదంతా. ఇటువంటి ఇవి కాకుండా చుక్కల భూముల పేరుతో వేలాది ఎకరాలు రాష్ట్రంలో, వేలాది ఎకరాలను పేదవాళ్ళ దగ్గర నుంచి తమ పేరు మీదో తమ నాయకుల పేరు మీదో రాయించుకున్న ఘటన. ఇది ఒక పెద్ద స్కామ్ బయటపడిపోతుంది త్వరలో అనేది ఒక ఇది చాలా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఎకరాలకు పైగా ఇలాంటి స్కామ్ జరిగింది అనేది ఒకటి ఉంది. దాన్ని ఈ ప్రభుత్వం ఎంతవరకు తవ్వి తీస్తుందనే చూడాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అది. ఇక రోజా గారు ఫైర్ బ్రాండ్, వైసీపీలో ఫైర్ బ్రాండ్, ఇంకా ఆమె యాక్టివ్ తెలుసు కదా. ఇక ఆమె మీద లేటెస్ట్గా ఆడదాం ఆంధ్రాలో ఆ కిట్లు స్కామ్ ఏదో జరిగింది, స్పోర్ట్స్ కిట్స్కి సంబంధించిన స్కామ్ ఏదో జరిగింది అనేది ఓపెన్గానే మాట్లాడుతున్నారు. అది కంప్లైంట్లు కూడా ఇచ్చినట్టున్నారు పోలీస్ స్టేషన్స్లో, అది త్వరలో రాబోతోంది. ఇక దాంతోపాటు ఆవిడ పేరు మీద టూరిజంలో వేరే రకాల కార్యక్రమాలు జరిగాయని, ఎవరెవరికో కట్టబెట్టారని, ముడుపులని, ఇంకా రకరకాల ఆరోపణలు ఉన్నాయి రోజా గారి మీద, అవి కూడా రాబోతున్నాయి అంటున్నారు. ఇక విడుదల రజనీ గారికి సంబంధించి స్టోన్ క్రషర్ చూస్తున్నాం కదా మనం. ఒక స్టోన్ క్రషర్ని ఆపరేటర్ని బెదిరించి 2.5 కోట్లు రాశారని స్వయంగా ఆమె అప్పుడు హయాంలో విజిలెన్స్ ఎస్పీగా పనిచేసిన ఆయనే ఆవిడ వ్యతిరేకంగా కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి. సో ఆవిడది ఇక ఫైనల్ స్టేజ్లో ఉంది, ఎనీ టైం అరెస్ట్ అన్నట్టుగానే ఉంది. అదొకటే కాదు, ఆవిడ పేరు మీద చాలా ల్యాండ్ కబ్జాలు, దాంతోపాటు ఆవిడ హెల్త్ మినిస్టర్ కాబట్టి ఆసుపత్రుల దగ్గర నెలవారీ చందాలు వసూలు చేశారనే ఆరోపణ కూడా ఒకటి వస్తుంది. దాదాపు 400 ఆసుపత్రుల దగ్గర మంత్లీ మామూలు వసూలు చేశారనే ఒక చర్చ ఉంది. అది మరి ప్రభుత్వం బయటకు తీస్తుందా లేకపోతే ఆసుపత్రులు బయటికి చెప్తారా, కంప్లైంట్ ఇస్తారా చూడాలి. దాదాపు 400 ఆసుపత్రుల లిస్ట్ ఒకటి బయట తిరుగుతోంది. సో ఇది ఒక అంశం. అయితే ఇక అంబటి రాంబాబు గారు, ఈయన మీద పర్టికులర్గా ఏ కేసు ఉన్నట్టు ఎక్కడా ఇంతవరకు అయితే రాలేదు, కానీ ఆయనే మాట్లాడుతున్నాడు. నన్ను అరెస్ట్ చేస్తే ఏముంది, 90 రోజులు జైల్లో ఉన్నాక ఆటోమేటిక్గా బయటికి రావాల్సిందే కదా, అందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని. మరి ఆయన ఎందుకు అలా అనుకుంటున్నారో తెలియదు, కానీ పోసాని కృష్ణమురళి అక్కడ గుంటూరు జైల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి వెళ్ళి వచ్చినప్పుడు నన్ను కూడా అరెస్ట్ చేస్తారు రేపని అదేదో ఏర్పాటు చేసుకుంటున్నాడని ఏదో అంటున్నారు. ఆయన బేసిక్గా ఆయన కూడా లా చదివారట, నాకు తెలీదు, ఇవాళ తెలిసింది అది. మరి ఆయన ఎందుకు అనుకుంటున్నారు? బహుశా ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినప్పుడు పోలవరంలో ఏమన్నా అవకతవకలు ఏమైనా ఉన్నాయా, వాటి గురించి ఏమన్నా ముందుగానే జాగ్రత్త పడుతున్నారో తెలియదు అంబటి రాంబాబు గారు. అదే ఒకటి అంశం. ఇక మనకు బాగా తెలుసు, ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి ఆయన చుట్టూ ఉన్న కోటరీ కానీ, జగన్మోహన్ రెడ్డి కోటరీ కానీ, ఇవన్నీ కలగలిపి చూస్తే మొత్తం ఆ కోటరీకి ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే బిగిసింది, ఇంకా బిగుస్తోంది. ఈ ల్యాండ్స్, ఫారెస్ట్ ల్యాండ్స్ దాంట్లో ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యారనేది ఒకటి ఉంది ఆల్రెడీ. లిక్కర్ స్కామ్లో వీళ్ళు ఉన్నారనేది తెలుస్తోంది, తెలిసిందే. విజయసాయిరెడ్డి గారు కూడా ఆరోపణలు చేసినాడు కాబట్టి. ఆ తర్వాత సోషల్ మీడియా పేరుతో ప్రజల మీద దాడులు చేసిన, ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టిన దాంట్లో సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడు, ఆయన వెనక ఈయనున్నాడు, ఈయన వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేది అదొకటి నడుస్తుంది. సో ఈయనే కాకుండా రాజ్ కసిరెడ్డి ఇందాక చెప్పిన లిక్కర్ స్కామ్ వ్యవహారం కానీ, లేకపోతే అప్పట్లో సీఎంఓలో కీలక పాత్ర పోషించిన ఇంకొక అధికారి కానీ, ఇవన్నీ చాలా వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఇమీడియట్ కోటరీ ఏది ఉందో ఆ కోటరీ కూడా చాలా బలంగా ఇరుక్కుపోతుంది అనేది. ఇక వీటితో పాటుగా
రాప్తాడు మాజీ శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద అప్పట్లో భూములని మైనింగ్ అని రకరకాల ఆరోపణలు ఉన్నాయి. అవి కూడా అక్కడక్కడ కంప్లైంట్లు కేసులు ఉన్నాయి. వాటికి తోడు 2 రోజుల క్రితం ఆయన పోలీసుల్ని విధులు చేయనివ్వకుండా అడ్డుకుని వాళ్ళ మీదకి దాడికి వెళ్ళి బూతులు తిడుతూ పోలీసుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడని అది కూడా కేసు ఫైల్ అయింది అక్కడే అనంతపూర్లోనే. సో ఇది ఒక కేసు. ఇక వీటన్నిటినీ కలగలిపి జగన్మోహన్ రెడ్డి మీదనే స్వయంగా డైరెక్ట్గా విచారణ జరిగే అవకాశం ఉంది, కేసులు రెడీ అవుతున్నాయనే ఒక ఇది కూడా మనం చూస్తున్నాం. వాటికి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద ఎందులో ఏ విషయంలో కేసు పెట్టాలంటే లిక్కర్ స్కామ్ మీద మొన్న పార్లమెంట్లో శ్రీకృష్ణదేవరాయలు నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు డైరెక్ట్గా పార్లమెంట్లోనే ప్రజెంట్ చేసిన వ్యవహారం చూసాం కదా. అది సీరియస్గా తీసుకుంటే అదొకటి చాలు ఆయన్ని జైలుకు పంపడానికి. అలాంటివి చాలా ఉన్నాయి. రీసెంట్గా మనం చూసిన అవినాష్ రెడ్డి కేసులో వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీత గారు కోర్టులో సుప్రీంకోర్టుకి వెళ్తే ఏపీ స్టేట్ గవర్నమెంట్ వేసిన అఫిడవిట్లో క్లియర్గా అర్థమైపోతుంది ఎవరెవరు దీన్ని మ్యానిపులేట్ చేస్తున్నారని. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇంకా చాలా వస్తూ ఉంటాయి. సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ మనకి ఎందుకు ఇదంతా ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్పాలంటే టైం లేదు. చాలామంది లీడర్ల ఇవి వస్తున్నాయి దీంట్లో. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అందరూ పరారీలో ఉన్నారు, లేకపోతే అందరూ హెల్త్ బాగాలేదని లేదా ఇంకోటని ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నారు కదా. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనుగడకే క్వశ్చన్ మార్క్ పడుతోందా అనేది ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ లీడర్లు ఎవరికి వాళ్ళు తాము సేవ్ చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వైసీపీ పరిస్థితి ఏంటి, ప్రశ్నార్థకంగా ఉందా అనే చర్చ ఉంది. ఉదాహరణకి ఇప్పుడు విడుదల రజనీని నేను ఎక్కడో చూశాను, ఒక ఛానల్లో ఒక వార్తా కథనం చూశాను. ఇలాంటి చాలా ఉన్నాయి కాబట్టి విడుదల రజనీ నుంచి పార్టీ నుంచి సాగనంపే ఆలోచన చేస్తోంది పార్టీ అధిష్టానం, ఆమెనే పార్టీ నుంచి పంపించేయాలి అనే ఒక ఆలోచన చేస్తోందని కూడా నేను చూశాను. సో ఇలాంటి జరుగుతున్నాయి అని అంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర బడా నాయకుల మీద కేసుల సంఖ్య పెరుగుతోంది రోజు రోజుకి. వాళ్ళు మాత్రం పరారవుతున్నారు, పారిపోతున్నారు, ఎక్కడెక్కడో హైడ్ అయిపోతున్నారు, దాక్కుంటున్నారు. కాబట్టి పోలీసులకు దొరకకుండా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, గొప్పలు చెప్పి నన్ను దలుచుకుంటూ మీరు హ్యాపీగా జైల్లో కూడా ఉండండి అని చెప్పి హితబోధ చేసినా కూడా వాళ్ళు ఎందుకు పారిపోతున్నారు, ఏంటి అసలు వైసీపీ ఫ్యూచర్ ఏంటి అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం. మనతో చర్చలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ గారు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా చర్చను ప్రారంభించే ముందు మొన్న మార్చి 29 అంటే కరెక్ట్గా మొన్ననే పార్టీ తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెడ్ బుక్ గురించి లోకేష్ ఒక మాట అన్నారు. అది ఒకసారి చూసిన తర్వాత మనం చర్చలోకి వెళదాం. నేను అనుకున్నా రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరంలా, ఎందుకంటే రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండుపోటు వస్తుంది. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూంలో కాలు జారి చెయ్యరగొట్టుకున్నారు. అర్థమైందా రాజా? అధికారంలో ఉన్నామని గర్వం వద్దు, ఈగోలు వద్దు. అందరం కలిసికట్టుగా ప్రజల కోసం, కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడాలని మీ అందరు తెలుపుకుంటూ రైట్. అది ఆయన మాట్లాడింది. యాక్చువల్గా రెడ్ బుక్ ఓపెన్ అయిందా లేదా, ఎందుకు ఇంకా ఓపెన్ చేయట్లేదని అందరూ కార్యకర్తలు, నాయకులు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. బట్ జరగాల్సిన ఇది జరుగుతూనే ఉంది. ఒకవైపు వైసీపీ నాయకులు చాలామంది మీద కేసులు పెడుతుంటే అరెస్ట్ అయిన వాళ్ళకంటే పరారవుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, లేకపోతే హెల్త్ రీజన్స్ చూపించి హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో డొక్కా గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. డొక్కా గారు మీకు గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు, ఏమీ భయపడద్దు, మన మీద ఇంకా కేసులు పెడతారు, ఏంగా జైల్లో ఉంటే 2 నెలలు 3 నెలలు పెడతారు, మీరు జైల్లోకి వెళ్తే మాత్రం నన్ను తలుచుకుంటూ బతికేయండి అని చాలా గట్టిగానే చెప్పాడు వాళ్ళకి. అయినా కూడా వీళ్ళు జైలుకి వెళ్ళడానికి భయపడిపోయి ఇదే అప్స్కాండ్ అవుతున్నారు లేదా హాస్పిటలైజ్ అవుతున్నారు. వాటి కారణాలు ఏవైనా కూడా
ఎందుకని వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి మాటలు ఒక భరోసాను కల్పించలేకపోయాయి? వెంకటకృష్ణ గారు, అందరికీ ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ, వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అది భీంకరంగా మాట్లాడాడండి. అది ఇంకా ఏదో వాళ్ళని మోటివేట్ చేయడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి మాట్లాడే కానీ లోపల అది ఇన్సైడ్ మాట్లాడేటప్పుడు అడ్వకేట్స్ పిలిచి ఇన్సైడ్ లో పిలిచి అడ్వకేట్స్ పిలిచి అన్న ఈ కేసులు ఇరుక్కున్నాడు, ఈ అన్న ఈ కేసులు ఇరుక్కున్నాడు, ఆ అన్న ఈ కేసులు ఇరుక్కున్నాడు, మీరందరూ బెయిల్ చేయండి, మీరందరూ కోర్టులో చూసుకోండి, మన లీగల్ టీం అంతా జాగ్రత్తగా ఉండండి, అది రివ్యూ చేస్తాడు. బయటికేమో మీటింగ్లో ప్రెస్ కనపడేప్పుడేమో భీంకరంగా ఏం కాదు, ఏం కేసులు ఉండవు, ఏం చేయవు, జైలుకి వెళ్తే నా పేరు దలుచుకోండి, ఇవన్నీ పిచ్చి మాటలండి. ఇవన్నీ జనాన్ని రెచ్చగొట్టడానికి చెప్పే మాటలు. ఏమండి ఇలా ఏమైనా స్వాతంత్ర సమరయోధులు అండి? గాంధీ మహాత్ములాగా నన్ను జైల్లో వేయండి అని చెప్పడానికి స్వాతంత్ర సమరయోధులో పాల్గొన్న వాళ్ళంతా ఏం చేశారంటే ఆ రోజు జైలుకి వెళ్ళడానికి పేర్లు ఇచ్చి జైలుకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు. మేము చిన్నప్పుడు విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడు అరెస్టులు చేస్తాం, అందరం పోయి పేర్లు ఇచ్చేవాళ్ళం. మేము మా పేరు రాసుకునే వాళ్ళం మేము. అరే ఏంటి ఒక ఇష్యూ మీద కాజు మీద పనిచేయటం కాదు, ఇదంతా దోచుకునే వాళ్ళు కదండి. దొంగలు ఎట్లా భయపడకుండా ఎట్లా ఉంటారు నాకు అర్థం కాదు. అవును, ఈ లాజిక్ కరెక్ట్ కాదు. మీరు అన్న మాటే ఉపసంహరించుకోవాలి వెంకటకృష్ణ గారు. మీరు అవునా? ఓకే, మాట్లాడేది ఉపసంహరించుకో. వాళ్ళే స్వతంత్ర సమరయోధులు కాదు. ఒక్కొక్కళ్ళ చరిత్ర మీరు అంటే ఈ టీవీలో చాలా మంది నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను పేర్లు ప్రస్తావించాను. కానీ మీరు వెళ్ళి ఆ లోకల్ పీపుల్ని అడిగితే చెప్తారు, విక్టిమ్స్ అంతా బారులు తీరుతారండి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వెళ్తే డిస్ట్రిక్ట్ ఎంక్వైరీ అంటే మీరు పర్సనల్గా మరి భానుప్రకాష్ గారు లేదా మేడం గారు, మన వాసిరెడ్డి పద్మ గారు లేకపోతే మీ టీంలో పంపిస్తే పొంగాల స్టోరీస్ వస్తాయి. నెల్లూరు కానీ, చిత్తూరు కానీ, గుంటూరు కానీ, కొన్ని ప్రదేశాలు, కొన్ని కాన్స్టిట్యున్సీస్. అవును, అందువల్ల వీళ్ళు స్వాతంత్ర సమరయోధులు కాదు, వీళ్ళు అంతా చాలా విషయాలు ఉన్నారు. అందుకే లోకేష్ గారు ధైర్యంగా మాట్లాడుతున్నాడు, రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే వాళ్ళంతా నేరాలు చేసే నేరస్తులు కాబట్టి. మేము భయపెట్టలేదే, మేము కూడా ఉన్నాము రాజకీయాలు, 30 ఏళ్ళ నుంచి మేము కూడా ఉన్నాము. నేను కూడా మంత్రిగా చేశాను, నేను కూడా ఎమ్మెల్యే చేశాను, ఎమ్మెల్సీ చేశాను. ఇంకా మేము రాజకీయాల్లో చాలా కాలం ఉన్నాం. మాకు జిల్లాలో ప్రతి ఊర్లో మాకు అన్నం పెట్టేవాళ్ళు అనుచరులు ఉన్నారు, మాకు భోజనాలు పిలిచేవాళ్ళు ఉన్నారు. మమ్మల్ని పోలీసు వాళ్ళు రారే మా దగ్గరికి, లేదా ఇంకో పార్టీ వాళ్ళు మమ్మల్ని అనరే. ఇవన్నీ తప్పుడు మాట్లాడి వీళ్ళేం స్వతంత్ర సమరయోధులు కాదు, వీళ్ళేమి ఒక ప్రజల కోసం పనిచేయలేదు. అవకాశం వచ్చిన దగ్గర దోచుకున్న వాళ్ళు ప్రజలకి సమాధానం చెప్పాలి, చట్టానికి సమాధానం చెప్పాల్సిందే. కానీ ఎందుకు ఒకటి అంతగా వాళ్ళ నాయకుడు చెప్పినా కూడా పరారవుతున్నారు. పైగా వీళ్ళందరూ కొట్టిన వాళ్ళే, వీళ్ళందరూ మీసాలు మెలేసిన వాళ్ళే, రండిరా చూసుకుందాం అన్నవాళ్లే కదా. అంది కబుర్లే ఇవన్నీ కూడా, మీడియా ముందు మాట్లాడే కబుర్లే. వాళ్ళ అంతరాత్మ తెలుసు, ఎక్కడెక్కడ నేరాలు చేసే వాళ్ళ అంతరాత్మ తెలుసు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు, ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలకు తెలుసు, పోలీసులు తెలుసు, అందరికి తెలుసు. ఇక మాట్లాడేది ఏంటంటే మీడియా ముందు తొడలు కొడతారు, భీకరంగా మాట్లాడకపోతే జగన్ ఒప్పుకోడు. ఏదో ప్రాబ్లం ఉంది అధికారం ఉన్నప్పుడు. జగన్ ప్లీజ్ చేయాలంటే జగన్ దగ్గర ఆఫీసులో జగన్ సీఎంఓలో ఒక ఫైల్ క్లియర్ చేయించుకోవాలనుకుంటే వాళ్ళు ఎంత తొడలు కొడితే అంత పనులు అవుతాయి, లేకపోతే వాళ్ళు ఎంత గొంతు చించుకుంటే అంత అవుతాయి, ఎంత తిడితే అంత అవుతుంది, ఆ పనులు అవుతాయి. లేకపోతే వాళ్ళ పనులు కావాలకి, అది క్రైటీరియా. అది చంద్రబాబు గారినో ఎవరినో ఒకరిని కుటుంబ సభ్యులను బాగా వేధిస్తే వాళ్ళకి కొన్ని ఫైల్స్ క్లియర్ అవుతాయి. దట్ ఈస్ ది టెస్ట్ అనమాట. రైట్. అందువల్ల ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేంత కూడా ఊరికే కబుర్లండి. లోపల అంత సుధాకర్ అన్న వీళ్ళందరూ కేసులు చూసుకోండి అన్న ఈ కేసులు చూసుకుని అందరిని బతిని ఆడుకుంటున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, బెయిల్ పిటిషన్ చేస్తున్నారు. అదేం లేదు. వాళ్ళు ఏంటంటే బయటికి మాట్లాడే మాటలు క్యాడర్ ఆత్మస్థైర్యం నిలబెట్టుకోవడం కోసం మాట్లాడే మాటలే కానీ చట్టం వాళ్ళు చేసిన నేరాలు వాళ్ళ అత్తాత్మ తెలుసు, వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి బాగా తెలుసు అండి వాళ్ళకి. రైట్. ఓకే, ఒక్క నిమిషం మనం వాసిరెడ్డి పద్మ గారితో మాట్లాడదాం. పద్మ గారు నమస్తే అండి. నమస్కారం అండి వెంకటకృష్ణ గారు, మిగతా వారికి కూడా నమస్కారం. ఓకే, పద్మ గారు, చూసాం మనం వీళ్ళందరినీ ఎంత ధైర్యవంతులో ఏంటో, ఆనాడు చేసిన సవాళ్ళు ఇలాంటివన్నీ ఎన్నో చూసాం. ఎవరైనా సరే, ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే సరే హెల్త్ బాగాలేదని అంటున్నారు నాని గారికి, అంటున్నారే ఉందిలే, బాంబే కూడా తీసుకెళ్లారు కదా.
వీళ్ళంతా పెద్దిరెడ్డి గారు కావచ్చు, ఇలాంటి వీళ్ళందరూ ఎందుకు ఇలాగా కనపడకుండా, చాలామంది విదేశాలకు వెళ్ళారు, కొంతమంది హైదరాబాద్లోనూ ఎక్కడో తలదాచుకుంటున్నారు. ఎందుకు ఈ రకంగా తప్పించుకుంటున్నారు? వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి మాటలకి అర్థాలే వేరు. ఏముంది అరెస్టులు ఏముంది, నన్ను చూసి నేర్చుకోండి అనేటటువంటి పైకి చెప్పిన మాట. కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణం చెప్పడం వెనుక, పరారవడం వెనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఉంది. ఆయన ప్రకారమే వీళ్ళందరూ కూడా ముఖం చాటేస్తున్నారు. ముందస్తు బెయిల్ వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారు, లేదా పోలీసులు అరెస్ట్ చెయ్యకుండా తప్పించుకుంటున్నారు. ఎందుకంటే విచారణ అనేటటువంటి నోటీస్ అనేటటువంటి విచారణకు వస్తారు, కూడా పర్మిషన్ ఇస్తుంది, అడ్వకేట్ సమక్షంలోనే విచారణ జరగాలని. వాళ్ళతో పాటు ఒక ఉంటాడు. కాబట్టి అక్కడ పోలీసులు హింసించడానికి అవకాశం లేదు, లేకపోతే థర్డ్ డిగ్రీ ప్రయోగించో మరొక రకంగా వాళ్ళ నుంచి ఏమన్నా నిజాలు రాబట్టేటటువంటి అవకాశమే లేదు. కానీ విచారణలో జరిగేది ఏంటంటే ఎవిడెన్స్ అన్నిటినీ మొత్తం కూడా ముందు పెడతారు. నువ్వు ఈ చెప్పి ఒక ప్రశ్నకు సమాధానం అడిగిన తర్వాత దీనికి సంబంధించి చుట్టూ ఉన్నటువంటి మొత్తం తీసుకొచ్చి ముందు పెడతారు. ముందు పెట్టినప్పుడు తప్పించుకోలేడు నాయకుడు. అవును, ఈ సోకాల్డ్ నాయకులు తప్పించుకోలేరు. ముందేదో పెద్ద వెళ్తారు విచారణకి ఊపుకుంటూ, మంచి మేము వీరులం సూరులం, వెనక వంది మాగదులు, వీడ్కోలు, లేకపోతే భరోసాలు, వీటన్నిటితో విచారణకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే ఎలాగ దొరికిపోయాం మనం. కాబట్టి ఈ దొరికిపోతారని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఈ దొరికిన వాళ్ళు తేలు కుట్టిన దొంగల్లాగా ఉండరు కదా, తమకు పరిమితమైనటువంటి దోపిడీ కాదు కదా ఏ విషయమైనా సరే. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఉంది, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పై లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదా. బయటికి రాకుండా ఉండాలంటే వీళ్ళు విచారణకు వెళ్ళకూడదు. కాబట్టి ప్రతి కేసులో కూడా విచారణ ముందస్తు బెయిల్ దాకా ఎందుకు తప్పిస్తున్నారు అనేటటువంటిది చూస్తే, వీళ్ళు అరెస్ట్ అయితే, వీళ్ళు విచారణకి హాజరైతే కోటరీ పేర్లు వస్తాయి, ఆ వెనక ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది అనే దానితో విచారణకు సంబంధించి. లేకపోతే విచారణ ఏముందండి, ఎన్నో కేసులు, పొలిటీషియన్స్ విచారణ ఎదుర్కోవడం అనేటటువంటి పెద్ద విషయమా? పైగా ప్రగల్భాలు పలుకుతారు, మాట్లాడితే ప్రెస్ మీట్లకు వచ్చి మేము వీరులం సూరులం, అసలు మా ప్రజాబలం అనేటటువంటి మాట్లాడేటప్పుడు విచారణకు హాజరు కాకపోవడం ఏంటి? చట్టాన్ని గౌరవించకపోతే మీరేమి పొలిటీషియన్స్ అవుతారు? ఇందాక అన్నారు అనేక పబ్లిక్ ఇష్యూస్ లో ఒక్కొక్కసారి కేసులు పడతాయి, అందరి మీద పడతాయి. కేసులు పడిన వాళ్ళందరూ నేరస్తులు అనేటటువంటిది కాదు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది అవినీతికి సంబంధించినటువంటి కేసులు. ఇవాళ మద్యం మాఫియా, లిక్కర్ మాఫియా, దీనికి సంబంధించినటువంటి ఇంకా అనేక రకాల, ఇందాక మీరు చెప్పినట్లుగా హాస్పిటల్కి సంబంధించినటువంటి దోపిడీ, ఇవన్నీ కూడా విషయాలు వచ్చినప్పుడు ఇది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. లేదు, మా తప్పేమి లేదనేటటువంటిదే కదా వీళ్ళు మాట్లాడుతున్నది. అవును, మేము అసలు ఏ తప్పు చేయలేదు, మా అవినీతి మరకలు అంటిస్తున్నారు, కక్షపూరితంగా రెడ్ బుక్ పేరుతో పాటు మాకు చేస్తున్నారు అన్నప్పుడు మీరు విచారణకి హాజరవ్వటానికి మీకు వచ్చినటువంటి బాధ ఏంటి, నొప్పి ఏంటి? మీరు నిరూపించుకోవచ్చు కదా. విచారణకి వెళ్ళే పోలీసుల ముఖం మీద మీరు చాలా అసలు పేపర్స్ విసిట్ కొట్టి హీరోల్లాగా మీరు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడొచ్చు. అవును, మేము పోలీసులకి ఎదురు ప్రశ్నలు వేసామని చెప్పొచ్చు. అట్లాంటి వీరులే కదా మీరందరూ కూడా. పోలీసులనే మేము ఉపతిప్ప పట్టగలం అని చెప్పుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవాళ్లే కదా. కాకన్ లాంటి వాళ్ళు, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే మరొకళ్ళు. కానీ వీళ్ళు ఎందుకు విచారణకు హాజరు కావడం లేదంటే ఒక డైరెక్షన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి డైరెక్షన్. ఏ కేసులో కూడా లీడర్స్ అటెండ్ అవ్వకూడదు, ముఖ్యమైనటువంటి నాయకులు. కార్యకర్తలు అటెండ్ అవుతారా, బోరగొడ్డ లేకపోతే ఇంకా పోసాని వీళ్ళందరూ పోతారా, అది వేరే విషయం. ఏదో పరామర్శిస్తారు, దాంతో వచ్చే ముప్పేం లేదు వీళ్ళకి. కానీ ఎప్పుడైతే కీలకమైనటువంటి నాయకులు విచారణకి హాజరైతే తమ గుట్టంతా బయటపడుతుంది అనేటటువంటి దాంతో వాళ్ళకి విచారణకి హాజరు కానివ్వడం లేదు తప్ప మరొకటి కాదు. లేకపోతే ఈ కేసులన్నిటి మీద వీళ్ళు ఓపెన్ గా మాట్లాడగలిగే వాళ్ళు ఇప్పటికీ. అంటే ఇప్పుడు వీళ్ళు మీరు అన్నట్టు వీళ్ళందరినీ, అది కాకాని గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, లేకపోతే ఇంకొకరు ఎవరైనా కాదు, నాని లేకపోతే ఇంకెవరైనా, వీళ్ళెవరైనా అరెస్ట్ అయితే, పోలీసులు రమ్మనగానే విచారణకు హాజరైనా, అరెస్ట్ అయినా, బెయిల్ రాకుండా అరెస్ట్ అయినా తాడేపల్లి పునాదులు కదులుతాయనేది భయపడి వీళ్ళు తప్పించుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ లో భాగమే అనేది మీరు చెప్తున్నారు. అంతే కదా, లేకపోతే పెద్ద పొలిటికల్ సీన్ చేయొచ్చు కదా, సింపతి గెయిన్ చేయొచ్చు కదా. ప్రతిపక్షం మీద అధికార పార్టీ లేకపోతే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పన్నుతున్న కుట్ర అని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు గెయిన్ చేయొచ్చు, పొలిటికల్ గెయిన్ ఉంటుంది కదా. అది ఎందుకు? ప్రతి దాని వెనక కూడా ఒక గూడు పుటాని ఉంది.
ఇవాళ విడదల రజనీని ఒక హీరో అని పొగిడాడు పబ్లిక్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి. అంటే ఇట్లాంటి ఎన్నో పనులు చేస్తే హీరోలు అవుతారు ఆయన దృష్టిలో. అంతే కదా, పార్టీలో ఉన్న పాలసీ అదే కదా. ఇవన్నీ బయటకు వస్తాయని దాని వెనక తాము ఉన్నాం కాబట్టి ఇవాళ ఒక విడుదల రజనీతోనో కొడాలి నానితోనో లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డితోనో పెద్దిరెడ్డితోనో పోదు కదా. వీళ్ళ నడిపించిన వాళ్ళు ఎవరు? అన్ని బయటకు వస్తాయనే ఇవాళ పోలీసు విచారణని ఎస్కేప్ అవుతున్నారు దొంగల్లాగా. ఇవాళ పబ్లిక్ లైఫ్ లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పోలీసు విచారణకు హాజరు కాకపోతే దాని అర్థం ఏంటి? అంతే కదా. ప్రజాస్వామ్యాన్ని నోటీసులు తీసుకోవడానికి కూడా ఇంటి దగ్గర ఉండట్లేదు, ఇంటి గోడలకు అతికించాల్సి వస్తుంది పోలీసులు అని అంటే ఆ పరిస్థితిని డెఫినెట్ గా మీరు అన్నట్టు తప్పించుకోవడము, దొంగల్లాగా పారిపోవడము అని అనుకోవాల్సి వస్తుంది. అయితే మీరు చెప్పిన దాంట్లో ఇంకో పాయింట్ కూడా ఉంది. వీళ్ళు గనక విచారణలకు హాజరైతే తాడేపల్లి పునాదులు కదులుతాయి. అన్ని అక్కడికే కదా, కేంద్ర బిందువు అదే కదా, వీళ్ళు చేసిన అవినీతి, అక్రమాలు, అరాచకాలు అన్నిటికీ. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే. భాను గారు నమస్తే అండి. ఇప్పుడు పద్మ గారు చెప్పినట్టుగా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే పారిపోతున్నారు, తప్పించుకుంటున్నారు, లేకపోతే దాక్కుంటున్నారు పోలీసులకు దొరకకుండా అనేది అందులో లాజిక్ ఎంతవరకు అనిపిస్తుంది? ఒకటి వాస్తవం, వీళ్ళందరూ కనుక విచారణలకు హాజరైతే డెఫినెట్గా ఏదో ఒక మూల తాడేపల్లికే తగులుతాయి వెళ్ళి, అందుకనే తప్పించుకుంటున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా వెంకటకృష్ణ, మీకు ప్యానల్ ఉంటే పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే. ఆకాశవాణి అని ఒకటి ఉంటదన్న. అవును, మామూలుగా ఏదైనా వినపడుతుంది కొందరికి మాత్రమే అని పురాణాలు ఉన్నాయి. అలాంటి జగన్ వాణి వీరందరికీ వినపడేది అనమాట. రోజు ఏం చేయాలా, ఎక్కడెక్కడ దోచుకోవాలా, దాన్ని తీసుకొని వచ్చి ఎక్కడ దాచిపెట్టాలా, మొత్తం పంపకాలంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వస్తుంది ఇన్స్ట్రక్షన్స్. తలా పిడికిడి అన్నట్టు పిడికిడి వీళ్ళకిచ్చి మొత్తం లోడింగ్ అంతా అక్కడే జరిగిపోయింది, అన్లోడింగ్ అంతా అక్కడ జరిగిపోయింది. కాబట్టి ఇది అందరికీ లోకం మొత్తం తెలుసు. ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆ రోజు ఈ 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా మొత్తం పంచభూతాలను ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మైనింగ్, శాండ్, ల్యాండ్, వైన్, ఇది లేదని చెప్పండి. అసలు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కూడా మామూలు తీసుకున్నట్టు ఘనత 2019 నుంచి 2024 వరకే చెల్లుతుందని చాలా మంది ప్రజలు చెప్తున్నారు. రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ దేన్ని వదలలేదు కదా, అన్నిటి నుంచి వీళ్ళకి వాటాలు పోవాలా? ఇది మంచిది కాదు. అసలు జగన్ ని నమ్ముకొని ఇప్పటికే దాదాపు 3 పోలీస్ అధికారులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఇంకా చాలా మంది కోల్పోయే ప్రమాదం ఉంది. మన టైటిల్ చూశాను, ఖేల్ కథం అని. ఖేల్ ఇప్పుడే షురు అయిందన్న, ఆట మొదలైంది ఇప్పుడే. ఇది 8 నెలల కాలంలో ఈ మా ఎన్డీఏ కూటమి మా పరిపాలన ఏ విధంగా ముందు గాడి మీద పెట్టాలా దాని మీద దృష్టి పెట్టాము. ఈ కక్ష సాధింపు ధోరణితో మేము ఎక్కడ ఆలోచించలేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు ఒక్కొక్కరి కథ బయట వస్తుంది ఒక్కొక్కరికి. కాబట్టి పైకి మేకపోతే గంభీర మైకుల ముందు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయండి అని చెప్పి ఎందో మాట్లాడుతున్నారు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఇది లేదా స్వాతంత్ర సమరయోధులా? మీరు అందరూ జైలు పోయే ప్రమాదం ఉంది. మీ తప్పులన్నీ విత్ ఎవిడెన్స్ ప్రూవ్ అవుతాయి. సాక్ష్యాధారాలతో పాటు ప్రూవ్ అవుతాయి. మీ మారిగా అక్రమ కేసులు పెట్టి, బలవంతపు కేసులు పెట్టి జైల్లో పెట్టే సాంప్రదాయం మా ఎన్డీఏ కూటమిది కాదు. సాక్ష్యాధారాలతో పాటు మిమ్మల్ని నిరూపించి మీరు చట్ట పరిధిలో జైలుకి వెళ్లే రోజు దగ్గరలోనే ఉంది. ఇదైతే నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే విత్ కాంక్రీట్ ఎవిడెన్స్ మేము దాన్ని ప్రూవ్ చేయబోతున్నాం. చాలా మంది ఆడుకున్న ఆంధ్ర పేరుతో పంచుకున్న ఆంధ్ర అసలు ఏందన్నా దాదాపు 175 కోట్లు ఆట వస్తువుల్లో, యూనిఫామ్ లో, బ్యాగుల్లో, షూల్లో, సాక్స్ లో కూడా ఇంత అధ్వానపు ప్రభుత్వం, ఇంత అధ్వానపు నాయకత్వం. ఎందుకంటే మామూలుగా నేను వింటా రాజకీయాల్లో ఏదైనా పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు ఏదైనా కాంట్రాక్టర్లకు ఫోన్ చేసేదో ఆ ఖర్చులు ఈ ఖర్చులు అడుగుతారు. ఇక్కడ మా పక్కనే ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీలో పక్కన ఉన్నటువంటి అసెంబ్లీలో అక్కడ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళని కూడా మామూలు అడిగినారు. వాళ్ళు మామూలుగా అబ్రాడ్ నుంచి వచ్చే కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ కి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది వాళ్ళ గైడ్ లైన్స్. వాళ్ళు కూడా మామూలు అడిగారు 2019 నుంచి 2024 వరకు. అడిగారు కదా అంటే కియా అనంతపూర్ ఇదే పక్కనే ఉంటది. కాబట్టి దేన్ని వదలలేదు వీళ్ళు. ఈ దేశాల్లో ఉండే వాళ్ళని వదలలేదు, విదేశాల్లో ఉండే వాళ్ళని వదలలేదు. ఎవరైనా సరే పైసా వసూలు అని చెప్పి మొత్తం ఎక్కడైనా సరే ఈ పర్సంటేజ్లు ఇది ఏందన్నా, ఇది రియల్ ఎస్టేట్ చేయాలంటే దాంట్లో ఒక సైట్ ఇవ్వాలా, అపార్ట్మెంట్ కట్టాలంటే దాంట్లో ఒక అపార్ట్మెంట్ ఇవ్వాలా.
ఇంత అధ్వానమైన ఇప్పుడు ఇంత జరుగుతుంటే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఫైల్స్ తగలబెట్టిన కేసు, తర్వాత చుక్కల భూములు పేర్లు మార్చుకున్నారని ఇటువంటివి ఉన్నాయి, తర్వాత దొంగ ఓట్ల కేసు మీరు బయటపెట్టింది, అది మీ సత్యకుమార్ గారు అప్పుడు తిరుపతి ఉప ఎన్నిక అప్పుడు బయటపెట్టిన వ్యవహారం, ఇటువంటి చాలా ఉన్నాయి కదా. సో ఇప్పుడు లోకేష్ గారు ఇందాక చెప్పినట్టుగా కాలుజారి కొట్టుకున్నారు అన్నది నాకు అర్థమైంది, ఆయన ఉద్దేశించి అన్నారు అనేది నాకు అర్థమైంది. గుండెపోడ ఇంకొక ఆయనకు వస్తుంది అనేది కొడాలి నాని గారి గురించి అన్నాడు అనేది నాకు అర్థమైంది. సో ఇట్లా వీళ్ళందరూ కూడా దాంట్లో భాగంగానే ఇచ్చేస్తారా? మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చాలా కేసు ఉన్నట్టున్నాయి కదా. ఖచ్చితంగానే ఆ రోజు రాష్ట్ర మంత్రిగా ఉండి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా అటవీ శాఖ మంత్రిగా, మైనింగ్ మంత్రిగా ఉన్నటువంటి రామచంద్రరెడ్డి గారు పూర్తిగా మైనింగ్ అన్నింటినీ తన గుప్పట్లో పెట్టుకున్నారు. డాన్ అన్నారు చూడండి, డాన్ మరగా మొత్తం రాష్ట్రం ఉంటే మైనింగ్ అన్నింటినీ తన గుప్పట్లో పెట్టుకున్నారు. మిగతా మంత్రులు అందరూ అంటే జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఒక 5-6 మందికి పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చారు. దేనికి? ఈ డబ్బులు వసూలుకి. అందరికి కూడా లేదు ఆ పర్మిషన్, అందరికి కూడా లేదు. పూర్తి స్థాయి దీన్ని కొందరికే ఇచ్చారని చెప్పి రాష్ట్ర ప్రజలు అంటున్నారు. అక్కడి నుంచి తీసుకుపోయి తాడేపల్లి పాలసీలకు వాటాలు పోయాయని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ రాబో రోజుల్లో పూర్తిగా చుక్కల భూముల్లో అన్నిట్లో రాబో రోజుల్లో ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళకి చుక్కలు చూపించబోతున్నాం. రైట్, చుక్కలు చూపించబోతున్నాం. 22Aలో మీరు చెప్పినట్టు ఇంతకుముందు గతంలో ఏమేమి జరిగింది దాన్ని అడ్డం పెట్టుకొని పేదల దగ్గర నుంచి ఎవరెవరు ఎక్కడెక్కడ లాక్కున్నారు, ఎవరెవరు పేర్లు మార్చుకున్నారు, ఇవన్నీ విచారణలో బయట రాబోతున్నాయి. ఖచ్చితంగా కేఎల్ షూర్ అయింది, ఇప్పుడే ఆట మొదలైంది. ఈ ఆటలో రాబో రోజుల్లో ఒక్కొక్క వికెట్ పడతా వస్తుంది. ఏ వికెట్ మొదట పడుతుంది, ఏ వికెట్ సెకండ్ పడుతుంది, ఏ వికెట్ లాస్ట్ పడుతుంది తొందరలో చూడబోతాం. అందుకనే చాలా మందికి గుండెపోట్లు ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకంటే రాబో రోజుల్లో వాళ్ళకి తెలుసు తప్పు చేయనోడు ఎప్పుడు భయపడ్డు. వెంకటకృష్ణ తప్పు చేయనోడు ఎప్పుడు భయపడ్డు. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు మేము రాజకీయాల్లో ఉన్నాం. నా మీద కూడా గత 5 సంవత్సరాల్లో విపరీతమైన ఒత్తిడి, బాను ఎక్కడైనా ఫిక్స్ చేయండి అని. ఏం ఫిక్స్ చేస్తారు? ఏం ఫిక్స్ చేయలేదు నన్ను. ఎందుకంటే నేను ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి ప్రభుత్వం చేసినట్టు అవినీతి మీద గట్టిగా మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. ఒకవేళ నేను తప్పు చేసి నన్ను కూడా ఎత్తుకుపోయి లోపల వేసినట్టు ఏదో ఒక కేసు పెట్టేసి. కాబట్టి వీళ్ళందరూ తప్పులు చేశారు కాబట్టి ఎవరు తప్పించుకునే అవకాశం మాత్రం లేదు. రాబో రోజుల్లో అందరికి చుక్కలు చూపించబోతోంది ఎన్డీఏ. రైట్, వరప్రసాద్ గారు, ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, కొడాలి నాని కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, నగరి రోజా గారు కావచ్చు, విడుదల రజనీ గారు కావచ్చు, అమ్మటి రాంబాబు గారు, మరి ఇప్పటికైతే కేసు ఏం లేదు కానీ ఆయనే అంటున్నాడట నన్ను అరెస్ట్ చేస్తారు, నేను రెడీగా ఉన్నాను, అన్ని లీగల్గా అన్ని రెడీ చేసుకుంటున్నానని. మరి ఎందుకు అంటున్నాడో తెలియట్లా. ఇక దాంతోపాటు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన దగ్గర ఉన్న కోటరీ సభ్యులు, ఆ లిక్కర్ కేసులో కసిరెడ్డి రాజ్, ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో వీళ్ళందరూ చిన్నవాళ్ళేం కాదు, పెద్దవాళ్లే. ఒక్కొక్కళ్ళు ఎలా సర్దుకుందామా అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో విడుదల రజనీ గారికి సంబంధించి పార్టీ నుంచి వీళ్లే సాగనంపుదాం అనే ఆలోచన చేస్తున్నారనేది నేను విన్నది. ఐఎమ్ నాట్ షూర్, నేను విన్నది మాత్రమే చెప్తున్నా. గుంటూరు జిల్లా వాడు మీకేమైనా తెలిసి ఉండాలి. సో వీళ్ళంతా పెద్ద పెద్ద నాయకులు కదా, వీళ్ళందరూ ఏదో రకంగా సర్దుకుంటేనో, పక్కకు జారుకుంటేనో, పక్క చూపులు చూస్తేనో పరిస్థితి ఏంటి అప్పుడు? అంటే నేను మా జిల్లా వాళ్ళు కాబట్టి పేర్లు ప్రస్తావించడం బాగుండదు. అయినా విడుదల రజనీ గారి విషయం కొంత సోషల్ మీడియాలో వచ్చింది, బీజేపీ అని, జనసేన అని అట్లాంటివి వచ్చింది. తర్వాత ఆవిడే ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. లేటెస్ట్గా కొన్ని రూమర్స్ అయితే స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఆవిడైతే డినై చేసింది కానీ స్ట్రాంగ్ రూమర్స్, స్ట్రాంగ్ సర్కిల్స్లో, పొలిటికల్ సర్కిల్స్లో, కొంచెం విఐపి సర్కిల్స్లో ఉంది. అది ఎంతవరకు వస్తుందని నాకేం అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు. రాంబాబు గారు ధైర్యంగా చెప్పడానికి కారణం ఏంటంటే, రాంబాబు గారి గురించి నేను చెప్పకూడదు, నాకు కొంచెం వెరీ క్లోజ్ ఫ్రెండ్. బట్ ఆయన ఏంటంటే పాపం ఈ ప్రెస్ ఇది ఎక్కువ ఆయనకి. ఏదో దారిని పోయి కూడా మీద వేసుకుంటాడు ఆయన. ఆయనతోటి దాని అంటే పోలీసులు ఆయన కనపడని అరెస్ట్ చేయలేదు అంటాడు. ఆ టైప్ అనమాట అతను. అంతేగాని మిగతా పేర్లు చాలా పేర్లు చాలా ఘోరంగా ఉన్నాయి. ఇంకా అవన్నీ పేరు మనం చర్చించాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ రాజకీయాలు మానుకుంటే అని ఒక ప్రశ్న మీరు వేస్తున్నారు, అంటే వైసీపీని వదిలేస్తే అనేది. వైసీపీని మానుకుంటే అంట్లా మానుకోరు, ఎట్టి పరిస్థితుల్లో మానుకోరు. వైసీపీని వదిలేస్తే, వైసీపీని వదిలేస్తే అనేది ప్రధానమైన ప్రశ్న. అవును, వైసీపీని వదిలేయాలంటే కొంచెం టైం ఉందండి. కొన్ని జరగాల, కొన్ని రాజకీయ ప్రక్రియ కొంత జరగాలి, కొంత లీగల్ ప్రక్రియ జరగాలి. అది ఎక్కడో కూటమి ప్రభుత్వంలో దానికి సంబంధించిన
ఇది ఎక్కడో జరగటలేదు, వేగవంతం జరగటలేదు. అది దట్ ఈజ్ పొలిటికల్ యాక్షన్ ఎక్కడో వీక్గా ఉంది. అది వీక్గా ఉండటం లేకపోతే వాళ్ళు ఉన్న వేరే ప్రయారిటీస్ వలన దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. కానీ రాజకీయాల్లో నేను చెప్తున్నానండి, అంటే నేను చిన్నప్పటి నుంచి విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాలు అబ్జర్వ్ చేస్తున్నాను. నేను వైసీపీ లాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రాజకీయ పక్షంగా కొనసాగడం అనేది రాష్ట్రానికి మంచిది కాదు. నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ చెప్తున్నాను, రాష్ట్ర శ్రేయస్సుగా చెప్తున్నాను. నేను దట్ షుడ్ బి క్లోజ్డ్. అది రాజకీయ పక్షాలకు ఉండాల్సిన ఎలాంటి క్యారెక్టర్ లేదండి దానికి. అది ఓన్లీ ఒక ముఠా. ఆ ముఠాని క్లోజ్ చేపితే గ్యాంగ్ అనమాట. ఆ ముఠాని క్లోజ్ చేయకపోతే, ఆ ముఠాని రాజకీయ కార్యక్షేత్రం నుంచి పక్కకు పంపించకపోతే ఆ పాలిటిక్స్కి వాల్యూ రాదండి. పాలిటిక్స్ వాల్యూ యాడ్ అవ్వదు. కనుక నా అపీల్ ఏంటంటే, మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నాను, కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసిన అరాచకాలు, దోపిడీ, మరి పార్లమెంట్ లెవెల్లో కూడా చర్చ జరిగింది. ఈ అరాక్ కుంభకోణం, సారాయి కుంభకోణం అనేది, మద్యం కుంభకోణం అనేది అంతర్జాతీయ స్థాయి కుంభకోణం. అది తక్కువ కుంభకోణం కాదు. అది జాతీయ స్థాయిలో అందరూ అటెన్షన్ వచ్చింది. అరే ఆంధ్రప్రదేశ్లో ఇంత ఘోరం జరిగిందా, ఇలా దోచుకున్నారా, ప్రజల హెల్త్ని ఈ విధంగా నాశనం చేశారా అని దేశం అంతా కూడెక్కుస్తుంది. దాని మీద యాక్షన్ జరగాలి, తొందరగా జరగాలి. అదేవిధంగా మైన్స్, అదేవిధంగా అనేకమైన కుంభకోణం, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, పోర్టులు అండి, పోర్టులు రాయించుకున్నారు కదండి. ఎక్కడ ఉంది అది? కాకినాడ పోర్టు, గంగవరం పోర్టు, పోర్టుల దగ్గర కూర్చోబెట్టి ఆఫీసులో కూర్చోబెట్టి రాయించుకోవడం అనేది సాఫ్ట్ గా చెప్తున్నారు, లాక్కోవడం, పంచుకోవడం. అది అసలు రాబరీ కూడా జరగదంట. రాబరీ చేశారండి అది. అవును, లీగల్ రాబరీ చేశారు. ఆ రాబరీని తెలిసి దాని మీద ఇంకా యాక్షన్ సురువు కాకపోతే ఏంటి పరిస్థితి? రాజకీయాలు అలా ఉంటాయండి. ఇందాక భాను గారు చెప్పినట్టుగా ఏదో ఇండస్ట్రియలిస్ట్కి మా పార్టీ ప్రోగ్రాం ఉందండి, యానివర్సరీ ఉంది, మాకు భోజనాలు పెట్టండి ఏదో అంటారు. అట్లాగా మీ ఇండస్ట్రీలో మాకు వాటా, మీ పోర్టులో మాకు మీ వాటాలు రద్దు చేసుకోండి అనే పరిస్థితి బహుశా భారతదేశంలో ఎక్కడ విన్నారండి? ఆంధ్రప్రదేశ్లో విన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విన్నారు. అలాంటి పార్టీ, అలాంటి గ్యాంగ్ని కంటిన్యూ చేస్తారంట రాజకీయాల్లో. అది ఆంధ్రప్రదేశ్కి అవసరమా? ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రక్షాళన జరగొద్దా? ఊరికే అన్నట్టు అలాంటి లక్షణాలు ఉన్న రాజకీయ పార్టీ ఒక ఆంధ్రప్రదేశ్కి ఏంటి, అసలు ప్రజల్లోనే సమాజానికే ఉండకూడదు కదా అలాంటి రాజకీయ పార్టీ. మీరు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఉండకూడదు, మంచిది కాదు. నేను విత్ ఎక్స్పీరియన్స్, విత్ అనుభవం చెప్తున్నాను. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ చెప్తున్నాను. నాకేమి రాజకీయాలు ఇప్పుడు నేనేం ఆశించో లేకపోతే ఎవరి కోసం చెప్పటం లేదండి. నేను ఫర్ ది సేక్ ఆఫ్ ది పీపుల్, ఫర్ ది సేక్ ఆఫ్ ది స్టేట్ నేను అప్పీల్ చేస్తున్నా. దట్ షుడ్ బి క్లోజ్. నుంచి ఆ పార్టీని పంపించేయాలి. ఇప్పుడు మీరు అన్న పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ని దృష్టిలో పెట్టుకుని నేను ఇవాళ ఈ డిబేట్ ని సెంట్రిక్ గా తీసుకున్నాను. ఇంపార్టెంట్ పాయింట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతోందా అనేది. ఎందుకు అని అంటే ఇలాంటి సీనియర్ నాయకులందరూ ఖచ్చితంగా వాళ్ళు వేరే దారి ఎత్తుకుంటారు. ఎందుకంటే వాళ్ళు సొంతంగా పార్టీలు పెట్టుకునే వాళ్ళు కాదు, ఏదో ఒక పార్టీలో ఉండేవాళ్లే కాబట్టి ఖచ్చితంగా వేరే పార్టీలో ఎత్తుకుంటారు. తెలుగుదేశమా, జనసేన, లేకపోతే కాంగ్రెస్, ఇంకోట అది ఏదైనా కానివ్వండి, మనకు తెలియదు. ఖచ్చితంగా వాళ్ళు ఎత్తుక్కుంటారు. ఆల్రెడీ విజయసాయిరెడ్డి అంటే చాలా మంది కింద స్థాయి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు లేకపోతే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వెళ్ళేవాళ్ళు చాలా మంది వెళ్ళారు. కానీ కోటరీలో నంబర్ 2, నంబర్ 3 పొజిషన్లో ఉన్న విజయసాయిరెడ్డి ఓపెనింగ్ కొట్టాడు దాన్ని. ఆయన ఓపెనింగ్ కొట్టిన తర్వాత ఇలాంటి క్యూ అంతా పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఏమంటారు, మేధో సంపత్తి లేకపోతే ఏదో సంపత్తి, వీళ్ళందరూ వరుసపెట్టి వెళ్ళిపోతే వైసీపీ ఫ్యూచర్ ఏంటి అనేది ఒక పాయింట్. ఇప్పుడు మీరన్న మాటే, ఇలాంటి పార్టీ ఏపీలో ఉండకూడదని మీరు అన్నట్టే స్టార్టింగ్లో అయ్యన్న పాత్రుడు గారు ఎలక్షన్ అయిన కొద్ది రోజులకు ఒక మాట అన్నాడు. ఏమని? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు తప్ప చచ్చిపోలేదు ఇంకా అని. రాజకీయంగా ఆయన అన్నది భౌతికంగా కాదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఓడిపోయాడు తప్ప రాజకీయంగా ఇంకా చచ్చిపోలేదు, అది గుర్తుపెట్టుకోండి అని ఆయన ఒక మాట అన్నాడు. కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం, పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలదే అనేదే కదా, అందులో డౌట్ లేదు కదా. అదే గనక అయినప్పుడు వీళ్ళందరినీ ఎలా చేయబోతా? పద్మ గారు ఆల్రెడీ ఇందాక నేను చెప్పినట్టుగా కింది స్థాయిలో అంటే సరే ఓకే వెళ్తూ ఉంటారు, వాళ్ళ అవసరాలు, స్థానిక అవసరాలు, రాజకీయ ఒత్తిళ్లు, మనుగడ, వీటి కోసం.
ఈ కోటరీ మొత్తం కదులుతోంది. దానికి ఎగ్జాంపుల్ విజయసాయి రెడ్డితో మొదలైంది కదా. ఇక ఆ తర్వాత వీళ్ళందరూ లైన్లో ఉన్నారు. ఇప్పటికే చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. మనకి అధికారికంగా చెప్పలేకపోయినా అనధికారికంగా చాలా సమాచారం మనకు అందుతూనే ఉంటుంది, ఎవరెవరు ఎటు చేస్తారు అని చెప్పేసి. సో వీళ్ళందరూ ఇలాగే వెళ్ళిపోతే వైసీపీ ఫ్యూచర్ ఏంటనేది ఒక ప్రశ్న. మొన్న ఈ మున్సిపాలిటీల్లో లేకపోతే ఈ మండల పరిషత్తుల్లో 1-2 జిల్లా పరిషత్తుల్లో వైస్ చైర్మన్లు లేకపోతే ఉపాధ్యక్షులు ఇలాంటి వాళ్ళు చనిపోవడం వల్ల లేకపోతే ఇంకో రంగు ఖాళీలు అయితే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి దాంతో వాళ్ళే గెలిచారు. దానికి వీళ్ళు సాక్షి పత్రిక కానీ వీళ్ళు కానీ చేసుకున్న ప్రచారం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా క్లీన్ స్వీప్ వైసీపీదే. వాళ్ళ ఎంపీటీసీలే ఉన్నారు అక్కడ. నిజానికి కూటమి ప్రభుత్వం వాళ్ళందరినీ బయటకు లాగే ప్రయత్నం అట్రాక్ట్ చేసే ప్రయత్నం జరగలేదు కాబట్టి వాళ్ళోళ్ళే మళ్ళీ అక్కడ ఆ పదవుల్లో కూర్చున్నారు. దానికి క్లీన్ స్వీప్ అని ప్రచారం చేసుకున్నారు. సరే అదొక పార్ట్. కింది స్థాయిలో అది జరుగుతుంది కానీ పై స్థాయిలో కోటరీ అంతా ఇలా వేరే వాటికి వెళ్ళిపోతే మీరు వైసీపీ ఫ్యూచర్ని ఎలా ఆలోచిస్తున్నారు? ఆయన అన్నట్టుగా పార్టీ రాష్ట్రానికి అవసరం లేదు అన్నట్టుగా మీరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారా? వెంకటకృష్ణ గారు మీరు పెట్టినట్టు వైసీపీ కేల్ కథమేనా అనేటటువంటి దానికి ఖచ్చితంగా కేల్ కథం అవుతుంది అనడానికి చాలా సూత్రాలు మన ఫ్యూచర్ ఎలా కనపడుతుంది అనడానికి చాలా చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు అదేదో స్కిల్ కేసు సరైన ఆధారాలు చేసినప్పుడు మొత్తం ఊరువాడ ఇతర దేశాలతో సహా పెద్ద ఎత్తున నిరసనలతోటి ఉద్యమాలు జరిగాయి. అవును. ఎంపీగా లావు కృష్ణదేవరాయలు గారు లోక్సభలో ఈ దేశంలోనే అత్యంత దారుణమైన మద్యం కుంభకోణం జగన్ చేశాడు అని చెప్తే ఒక ప్రెస్ మీట్ పెట్టి చేతులు దులుపుకున్నారు. అవును. ఒక నిరసన గాని మేము ఏ తప్పు చేయలేదు మద్యం విషయంలో అనేటటువంటి వీధుల్లోకి వచ్చి మాట్లాడేటటువంటి పరిస్థితి కానీ ఆ పార్టీకి లేదు. మీరు ఏ స్కామ్ అయినా లోక్సభలో మాట్లాడండి, రోడ్ల మీద మాట్లాడండి, ఒక్కడంటే ఒక్కడు బయటికి వచ్చి మేము దీనిపైన బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పేటటువంటి నాయకుడు ఆ పార్టీలో ఒక్కడు ఉన్నాడేమో చెప్పమనండి. అవును. అంటే సినిమా జరిగిందేంటో అందరికీ తెలిసిపోయింది. 30 అధికారంలో ఉంటాము, వై నాట్ 175 దీనితోటి ఆయన అందరినీ కూడా ముగ్గులోకి ఎలా దించి దోపిడీ అనేటటువంటిది వాళ్ళని ఒక పావులుగా పెట్టేసి ఏ రకంగా సాగించాడనేటటువంటిది అది బొమ్మ తిరగబడిన తర్వాత కానీ వీళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి ఇవాళ ఇది కేల్కతం కావడానికి విజయసాయి రెడ్డి గారు మీరే చెప్పారు. విజయసాయి రెడ్డి బయటికి రావడము అంటే అట్లాంటి వాళ్ళు బయటికి రావడం అంటే ఎవరినైనా సరే బయటికి పంపించగలిగినటువంటి పార్టీ అన్న తర్వాత ఇవాళ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మకి దిక్కు లేదు, లేకపోతే నెంబర్ 2గా ఉన్నటువంటి సాయిరెడ్డికి దిక్కు లేదు, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకి దిక్కు లేదు, సొంత చెల్లికి దిక్కు లేదు, చెల్లికి దిక్కు లేదు, బాలినేని లాంటి వాళ్ళకి దిక్కు లేదు. అంటే పార్టీ కార్యకర్త అసలు పార్టీ కోసం పనిచేసిన వాడు అంటే పూచిక పుల్ల గడ్డి పొచ్చతో సమానంగా చూసిన తర్వాత ఆ పార్టీ బతుకుతుందా? పునాది గట్టిగా ఉంటే ఏదైనా బతుకుతుంది. ఇవాళ రాజకీయ పార్టీలోకి అరెస్టులు లేకపోతే కేసులు పెట్టడం, ఒకసారి ఓడిపోవడం, 0 నుంచి మొదలు కావడం ఇదేది ఏ ప్రాంతీయ పార్టీకి ఇది పెద్ద విషయం కాదండి. అవును. కానీ ఇక్కడ విషయం వల్ల ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి మీదే 1,00,000 సందేహాలు ఇవాళ రావటం అనేదే విషయం. అసలు ఈ పునాదే కుళ్ళిపోయింది. కుళ్ళిపోయిన పునాదిని పెద్ద రంగులేసి చూపించాడు, కలగా చూపించాడు అనేటటువంటిది ఇవాళ ప్రతి ఒక్కడు ఆయన పక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మళ్ళీ ఏదో సానుభూతి, మళ్ళీ జనం వస్తారు, మళ్ళీ పాత సీన్ రిపీట్ అవుతుంది అనేటటువంటి కళలు ఎవరైనా కంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిజరూపం బయటకు వచ్చిన తర్వాత ఇక పార్టీ కేల్కతం కాకపోతే ఇంకేంటి? డొక్కా మాణిక్ ప్రసాద్ గారు అన్నట్టు, భానుప్రకాష్ రెడ్డి గారు అన్నట్టు ఇప్పుడు అవినీతి అనేటటువంటి పార్టీలో కొంతమంది నాయకులు కొంత గ్రౌండ్ లెవెల్లో జరగడము, దాన్ని పార్టీ లీడర్షిప్ సరిదిద్దడము ఇవి చూస్తుంటాం. కానీ పార్టీ లీడర్షిప్పే ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి ఒక డైరెక్షన్ ఇచ్చేసి ఈ రాష్ట్రంలో ఇలాగా, ఈ రాష్ట్రంలో ఈ మూల ఇలా జరగాలి, ఈ మూల ఇలా జరగాలి, ఈ మూటలు ఇలా రావాలి అనేటటువంటి డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడన్నా మనం చూసామా? లేదు. మరి ఇలా జరిగిన తర్వాత ఇంకా పార్టీ కేల్కతం. నేను ఒక పాయింట్ అడుగుతాను మిమ్మల్ని, మీరు అందులోంచి వచ్చారు కాబట్టి మీకు అక్కడ మీకు ప్రసాద్ గారికి మొత్తం తెలుసు కాబట్టి ఒక పాయింట్ అడుగుతాను నేను. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేది ఒక రకంగా ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది జనంలో. ఇవాళ ఆ ప్రభుత్వం అలా కూటమి ప్రభుత్వం అన్ని సీట్లతో గెలవడానికి కారణం ఆ జైలు, అరెస్టు, దాని సందర్భంగా వచ్చిన
విపరీతమైన స్పందన, రైట్. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఇందాక వరప్రసాద్ గారు చెప్పింది కానీ, ఎలక్షన్ అయిన తర్వాత కొద్ది రోజులకే ఆయన అయ్యన్న పాత్రుడు గారు చెప్పిన మాట మళ్ళీ ఇందాక చెప్పిందే, జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఓడిపోయాడు తప్ప చచ్చిపోలేదు అని. అంటే రాజకీయంగా ఆ పార్టీని చంపేయాలనే కదా దాని అర్థం. తెలుగుదేశం పార్టీ మెయిన్ టార్గెట్ కూడా అదే. మనం ఏం చేసినా ముందు ఈ పార్టీ ఉండకూడదు, రాజకీయంగా ప్రజల కోణంలో కూర్చొని ఆలోచించినా ఉండకూడదు అనేది. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మీద చాలా కేసులు, పాత కేసులు ఉన్నాయి, ఇప్పుడు గత 5 ఏళ్లలో చేసినవి అయితే కుప్పలుగా. మీరు ఇందాక అన్నట్టుగా ఎవరిని టచ్ చేసినా అక్కడికే వెళ్ళొద్ది కదా. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడుకు వచ్చినట్టు సింపతి వస్తుందేమో అనే భయం ఏమైనా కొద్దిగా కూటమి ప్రభుత్వంలోనో పెద్దలకు ఉంటే ఉండవచ్చేమో, నాకు తెలియదు. అలా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అది ఒకటండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఎస్కోబారా ఏదో సంథింగ్ పాబ్లో ఎస్కోబార్, పాపులర్ ఎస్కోబార్. ఇప్పుడు అలాంటి కంపారిజన్ అన్నది మనం తీసుకుంటే ఖచ్చితంగా మనం దాన్ని నమ్మితే దానికి తగ్గట్టుగా ప్రజల్లో దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం వల్ల ఎవరికి నష్టం లేదు. ఒక పొలిటికల్ పార్టీ ఉండడం వల్ల, ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఉండడం వల్ల ప్రజలకు కానీ, ఇతర రాజకీయ పార్టీ నాయకులు కానీ, అందులోంచి బయటకు వచ్చిన మాలాంటి వాళ్ళం కానీ మాకు వచ్చినటువంటి బాధ ఇదేమీ లేదండి. కానీ ఆయన వ్యవహరించినటువంటి పద్ధతి, ఆయన వ్యవస్థల్ని భ్రష్టు పట్టించినటువంటి పద్ధతి, చివరికి పార్టీలో కూడా పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళని, పార్టీని నిర్మించినటువంటి వాళ్ళని, పార్టీని భాగస్వామ్యమైనటువంటి వాళ్ళని, చివరికి ఎమ్మెల్యేలని, ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుల్ని చేప నువ్వెంత అన్నటువంటి పద్ధతిలో డీల్ చేసిన తర్వాత, అంటే ప్రజాస్వామ్యం మీద కొద్దిగా కూడా గౌరవం లేనటువంటి మనిషి, దోపిడీ మీద విపరీతమైనటువంటి భక్తి ఉన్నటువంటి మనిషి రాజకీయాల్లో ఉండడం అవసరమా అనేటటువంటిది ఈరోజు చర్చ తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషం డొక్క గారు కానీ, మాకు కానీ, లేకపోతే అవసరం లేదు, మీకు కూడా ఉండాల్సిన అవసరం లేదు, ఎవరికి ఉండదు. కాకపోతే ఆయన ఇప్పటికీ సరే, ముందు నుంచి మీరు చెప్పారు, మేము దగ్గర నుండి చూసాం, తర్వాత మొత్తం కూడా ప్రజా తీర్పు తర్వాత ఇవాళ అన్ని విషయాలు బయటకు వస్తున్నటువంటి క్రమంలో ఇవాళ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు లేకపోతే అది కూడా ప్రజల్లో ఒక చర్చే కదా. అసలు నేను నా పాయింట్ కూడా అదే కదా. కోర్టులను నంబరు అక్కడ ఒక జడ్జి గారి, చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు జడ్జి గారి ఇంట్లో కట్టలు దొరికినాయి అనేటటువంటిది పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళను, ఇంకొకళ్ళను ఏమీ చేయలేరు. చట్టం అనేటటువంటిది ఇదేదో చెప్పుకోవడానికి ఒక అందమైనటువంటి ముసుగు మాత్రమే తప్ప ఇది చట్టంలో వ్యవహరించడం లేదు అనేటటువంటి ఇండికేషన్ మీరు ఇంత బలంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము, లేకపోతే మరొకటి ఇంత బలంగా పంపిన తర్వాత ప్రజాస్వామ్యం గురించి ఇంకా ఎంత కష్టపడితే మాత్రం దాన్ని నిలపగలుగుతారు? కరెక్ట్, చాలా కరెక్ట్ అండి. అనేటటువంటిదే కదా జగన్మోహన్ రెడ్డి గారి విషయాలలో బీజేపీ కాపాడింది అనేటటువంటిదే ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం కదా. అవును, అదైతే ఉంది. గడిచిన 5 ఏళ్లు ఆయన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చింది అనేది ఉంది. సరే, ఒక్క నిమిషం మారేనా భానుగారు, ఒక్క నిమిషం. సరే, మీరు ఎలాగో అడ్డుపడతారు ఆ విషయం నాకు తెలుసు. బట్ ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వంగా ఉండి కూడా కాపాడతారని మనం అనుకోలేము. లాస్ట్ 5 years జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొంత మేనేజ్ చేసే ప్రయత్నం జరిగింది. సరే, బీజేపీలో అందరూ చేశారా, కొందరు నాయకులు చేశారా, అది పక్కన పెడదాం. ఇప్పుడు దాంట్లోకి వెళ్తే మళ్ళీ ఇష్యూ అంతా ఎటు డైవర్ట్ అయిపోతుంది. కానీ ఇక్కడ నేను ఒక మాట మీరు అంటే కూటమి ప్రభుత్వం భయపడడం కరెక్టేనా అనేటటువంటిది మాట్లాడుతున్నప్పుడు ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక గుడ్డి ద్వేషంతో మాట్లాడుతున్నాం అనేటటువంటిది కాకుండా ప్రజలలో దీన్ని బలంగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయడం లేదు. అక్కడ కొంచెం లోపం జరుగుతోంది. 100% అండి, అందులో సందేహం లేదు. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు ఆవిడ అన్నదైనా నా డిబేట్ యొక్క సెంట్రల్ ఐడియా అయినా ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా మంది మీద కేసులు పెడుతున్నారు. అందులో కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది తప్పించుకున్నారు, కొంతమంది ఎక్కడికో పోయారు, కొంతమంది విదేశాలకు పోయారు, కొంతమంది హాస్పిటల్ అంటున్నారు, కొంతమంది చేయి ఇరిగింది అంటున్నారు, కొంతమంది కాలు ఇరిగింది అంటున్నారు, ఏదో చెప్తున్నారు మొత్తం మీద. కానీ ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళాల, ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళలేదు. అటు పాత ఈడీ కేసులు, సిబిఐ కేసులు కుప్పలు ఉన్నాయి, అవి కదలట్లేదు. గడిచిన 5 ఏళ్లలో ఇన్ని జరిగినాయని మీరే చెప్తున్నారు. ఎస్కోబార్, ఆవిడ బాగా గుర్తు చేశారు, ఎస్కోబార్ అనే పేరు పెట్టారు, అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ పేరు పెట్టారు. అంత పేరు పెట్టినప్పుడు మరి ఆ రేంజ్లో ఎస్టాబ్లిష్ చేయాలి కదా, పేర్లు పెట్టి చేస్తే కాదు కదా. సో ఏ ఒక్కటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి అరాచక పార్టీ ప్రజలలో ఉండకూడదు, సమాజానికి మంచిది కాదు అని నమ్మినప్పుడు అది జరగకుండా ఇది ఎలా జరుగుతుంది అనేది పాయింట్. భానుగారు, ఒకటి వెంకటకృష్ణ, ప్రభుత్వం మారినంత వెంటనే ఇలా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ వాళ్ళని తీసుకుపోయి లోపలేస్తే
రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతింటాయి. ఒక్కొక్కరిని అరెస్ట్ చేయట్లేదు. ఒకటి చెప్తున్నా, మీ ప్రభుత్వం ఇంక ఉండేది 4 సంవత్సరాలే. మా కన్సర్న్ 4 కూడా నిండా లేదు, లాస్ట్ 6 months తీసేయండి. మా కన్సర్న్ చెప్తున్నా. ఎందుకంటే పొరపాటున రాష్ట్రంలో శాంతి భద్రతలు కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో మరిగా 2019 నుంచి 24 వరకు జరిగినట్టు అన్సర్టనిటీ గానీ వచ్చిందంటే పెట్టుబడులు రావన రాష్ట్రంలో. ఇప్పుడు మా కూటమి ప్రయత్నం అంతా ఆంధ్రప్రదేశ్ ని వికసిత ఆంధ్రప్రదేశ్ గా ముందుకు తీసుకుపోవాలి, పెట్టుబడులు తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్ ని ఎంతవరకు నాశనం చేయాలో, ఆంధ్రప్రదేశ్ ని ఎంతవరకు అప్పులుగా ఊబిలో నెట్టాలో అంతవరకు నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. దాని నుంచి బయటపడడానికి చాలా ముఖ్యమైనటువంటి ఈరోజు అందరూ అనుకోవచ్చు, కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఎందుకు ఇంత ఆవేశంగా మేము మా ప్రాణాలను పనంగా పెట్టి మేము ముందుకు పోయాం, కానీ ఇప్పుడున్నట్టు మనకు ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుందంటే నాకున్నటువంటి అభిప్రాయం వెంటనే చేయొచ్చు, చట్ట పరిధిలో చేస్తే శాంతి భద్రతలకు కానీ విఘాతం కలిగితే పెట్టుబడులు వచ్చే ప్రసక్తే లేదన్న. నాకు ఉన్నటువంటి దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా ఆలోచించి స్లో ఏం లేదు, చట్టం తన పనితనం చేసుకుంటూ ముందుకు పోతుంది. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు విపరీతంగా, ఇప్పుడు మొన్ననే వేరే పెద్దలు చెప్పారు, అబుదాబికి వెళితే దాదాపు 1000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే డేటా సెంటర్ నాకు రాయలసీమ నుంచి కాబట్టి నేను చెప్పా, మాకు తిరుపతిలో పెట్టిస్తే దాదాపు 2000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తుందని. కాబట్టి పెట్టుబడులు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి అన్సర్టనిటీ ఆంధ్రప్రదేశ్ ఉండకూడదని చెప్పి ఒక ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నట్టు ప్రభుత్వం మా కూటమి. కాబట్టి ఇప్పుడు అందుకని చెప్పాను కదా, కేల్ కథం కాదన్నా, కేల్ ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు ఒక్కొక్కరికి జాతకం బయటపడుతుంది, దాచుకునింది విత్ రికార్డ్. మేము మళ్ళీ చెప్తున్నా, విత్ రికార్డ్. మేము ఎక్కడ ట్యాంపర్ చేయము, కక్ష సాధింపు ధోరణిలో పనిచేయము. ఐపీఎస్ ఆఫీసర్ని జగన్మోహన్ రెడ్డి మారిగా వైసీపీ సెక్షన్ లో, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సెక్షన్ లో మేము పెట్టము. ఇండియన్ పోలీస్ సర్వీస్ ని ఇండియన్ పొలిటికల్ సర్వీస్ గా మార్చుకోము. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ని అధికార పార్టీ సర్వీస్ గా మేము మార్చుకోము. మేము గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలని బయట పెట్టబోతున్నాము పూర్తి స్థాయి నివేదికతో. నేను మొన్ననే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీటీడీలో జరిగినటువంటి ఈ అవకతవకల మీద నేను మొన్న మాట్లాడడం జరిగింది. అడిగితే మా ఈవో గారు చెప్పారు, గవర్నమెంట్ కి సబ్మిట్ చేశాము, ఖచ్చితంగా దాంట్లో బయట వస్తుంది. దాంట్లో చాలా మంది టీటీడీలో ఉన్నటువంటి చాలా మంది కూడా జైలుకి పోయే ప్రమాదం ఉంది, ఎందుకంటే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వివరించారు. కాబట్టి ఎవరిని ఎక్కడ వదిలే ప్రసక్తే లేదు, దేవుడు లేదు, వీళ్ళకి ఏమీ లేదన్న. అసలు శ్మశానాన్ని కూడా ఆక్యుపై చేసుకున్నారేమో డౌట్. ఒకవేళ రికార్డులు కానీ తీసి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు దేన్ని వదలలేదు. వైసీపీ ప్రభుత్వం ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ పోయి పాగేస్తారు. కాబట్టి ఇది ఎక్కడ దేన్ని వదిలినటువంటి పరిస్థితి లేదు. మీరు కానీ వెళ్ళిన, నాకు రేణిగుంటలో ఒకసారి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక టీచర్ వచ్చాడు నా దగ్గరికి, ఇట్లా మరగా మా ల్యాండ్ అక్కడ కబ్జా చేస్తున్నారు, ఒకసారి డిఎస్పీ గారికి చెప్పండి అని. నేను డిఎస్పీ గారికి ఫోన్ చేసి, మరి పలానా వ్యక్తి వస్తాడు, ఒకసారి న్యాయం చేయండి, ఆయన పేరుతో రిజిస్టర్ భూమి, దాన్ని ఆక్యుపై చేసుకుంటున్నారంటే సరే పంపించండి మాట్లాడతా అని చెప్పి, మళ్ళీ ఈయన పోయిన తర్వాత మీరు అక్కడ ఉంటే స్థానిక శాసనసభ్యుడితో మాట్లాడమన్నాడంట. ఏందన్నా, భూమి కబ్జా చేస్తే నీ దగ్గరికి పోలీసు ఉండేది ప్రజలకు రక్షించేదానికి, అంటే నువ్వేం మీడియేటరా? అంటే నువ్వు ఏం చేస్తాను? చట్టం తన పని తను చేయాలి, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారులు రెఫర్ చేస్తే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు పోలీస్ వ్యవస్థను కానీ నిర్వీర్యం చేస్తారో అర్థమవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి రాబో రోజుల్లో ఖచ్చితంగా ఆయన చుట్టూ ఉన్నటువంటి ఈ ఉత్సవ విగ్రహాలు, మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి తాకలేదు ఇంతవరకు, ఈ ప్రకంపనలో ఇక్కడ మొదలైతే అక్కడ ఏ విధంగా భూకంపం వస్తే కూలిపోతుందో మొత్తం ఆడ కూలిపోద్దన్న. కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయింది. రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి చేసిన అవినీతి అక్రమంలో ఆయన వాటా బయటపడబోతుంది. రైట్. ఫైనల్ గా ఒక మాట చెప్పండి, టైం తక్కువ ఉంది. వరప్రసాద్ గారు, ఇప్పుడు సమాజానికి ప్రజలకి కీడు చేసే పార్టీ అని అన్నారు కదా, వాస్తవానికి అదే కదా, అందరి ఒపీనియన్ కూడా అదే కదా, తెలుగుదేశం పార్టీ ఒపీనియన్ కూడా అదే కదా, కూటమి ప్రభుత్వం ఒపీనియన్ కూడా అదే కదా. మరి అలాంటి పార్టీని లేకుండా చేయాలనుకున్నప్పుడు ఇది సరైన దీంట్లోనే వెళ్తోందా? ఇక్కడే నా సబ్మిషన్ అండి. నేను బిఫోర్ దట్ ఒక మాట చెప్పి నేను కంటిన్యూ చేస్తాను. వినిపిస్తుందా? వినబడుతుంది, చెప్పండి. వినిపిస్తుంది కదా. ఇప్పుడు జనరల్గా రెడ్ బుక్ అని లోకేష్ గారు వాడిన పదము మొదట్లో కొంతమంది పెద్దలు, అంటే కొన్ని ఆర్టికల్స్ రాశారు, కొంతమంది జర్నలిస్టులు కానీ కొంతమంది ఇంటలెక్చువల్. రాజ్యాంగం ఉంటుంది, ఐపీసీ ఉంటుంది, కానీ రెడ్ బుక్ ఎలా ఉంటుంది, వీటి మీద చట్టాల మీద
లోకేష్ గారికి నమ్మకం లేదా అని అట్లాంటి కొన్ని రాశారు, కొన్ని టీవీ డిబేట్స్లు కూడా చేశారు. అయితే ఇప్పుడు ఎలా తయారైందంటే వైసీపీ చేసిన అరాచకాలు, ఆ ముఠా చేసిన అరాచకాలు, ఆ గ్యాంగ్ కోర్ గ్రూప్ చేసిన కాక్స్ ముఠా చేసిన అరాచకాల్ని అనుకోకుండా ప్రజల్లో రెడ్ బుక్కి సాధికారత వచ్చిందండి. అవునవును. రెడ్ బుక్కి అది కూడా దానిలో ఉన్నాయని వాస్తవాలే కదా, రెడ్ బుక్లో వచ్చినాయని కూడా లోకేష్ గారి బుక్కి సాధికారత వచ్చింది. అంటే వీళ్ళు చేసిన దుర్మార్గాలు ప్రజల్లో అంతా పెర్కులేట్ అయిపోయినాయి, పైపోయి రెడ్ బుక్ అంటే అది కూడా ఒక చట్టమే అనుకుంటున్నారు. చట్టమే, దానిలో ఉన్న వాళ్ళంతా దొంగలే, దాంట్లో పేర్లని కూడా నేరస్తులే అనే అభిప్రాయం ప్రజల్లోకి వచ్చేసింది. అవును. అందువల్ల నేను అనేది ఏంటంటే ప్రజల్లో వీళ్ళకి ఎలాంటి గౌరవం లేదు. ప్రజల్లో రాజకీయ, ఇందాక మన ఆయన స్పీకర్ గారు అయ్యన్ పాత్ర గారి విషయం ఒకటి కోట్ చేశారు మీరు. ప్రజలు ఒక రాజకీయ పక్షానికి వ్యతిరేకంగా ఒక రాజకీయ పక్షం ఉంటుంది. ఆ రాజకీయ పక్షం వాళ్ళు 40% ఓట్లు వచ్చాయి కదా అతనికి అని ఒక అనాలిసిస్ చేస్తున్నారు. 40% వచ్చినంత మాత్రాన మళ్ళీ అతను గెలవాలని కాదు, కానీ పొలిటికల్గా డిస్మాంటిల్ చేయాలి. పొలిటికల్గా డిస్మాంటిల్ చేయాలంటే రాజకీయ కార్యాచరణ ఉండాలి. రాజకీయ కార్యాచరణ లేకపోతే, పొలిటికల్ డిస్మాంటిల్ చేయకపోతే నేరస్తులే ఉంటారు రాజకీయాల్లో, ఆ ముఠాని ఉంటుంది రాజకీయాల్లో. అందువల్ల ఆ ముఠా చేసిన రెడ్ బుక్ ఏ విధంగా అయితే సాధికారత వచ్చిందో ఆ ముఠాని రాజకీయంగా డిస్మాంటిల్ చేయాలి. డిస్మాంటిల్ చేయాలంటే కూటమి ప్రభుత్వం కొంత ప్రత్యేక ప్రణాళిక తీసుకోవాలి. అప్పుడు మీరు నేరస్తులే, అప్పుడు ప్రజల ఆమోదం కూడా లభిస్తుంది, దానికి కరెక్టే, ఇది జరిగింది కరెక్టే అని ఆమోదం కూడా లభిస్తుంది. డెఫినెట్ గా సాగదీస్తే ఇంకో రకమైన ఇదే అవకాశం ఉంది. చివరి నిమిషంలో చేస్తే భయపడినంత. కరెక్ట్, రైట్. వరప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పద్మ గారు అండ్ భాను గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ. ఇది